హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మార్నింగ్ లేవగానే ఎంత ఎండ ఉంటుంది అంటే, అసలు ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే ఎండలు ఎలా ఉంటున్నాయి అంటే, ఇంకా పోను పోను ఇంకెలా ఉంటాయో అని కూడా భయమేస్తుంది అసలు. సో మీరు నా ఛానల్ కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే మీకు ముందే తెలిసిపోయి ఉంటుంది. నేను మార్నింగే లేస్తాను, ఫ్రెష్ అప్ అయిపోతాను. ఎందుకంటే నా వర్క్ టైం కూడా వచ్చేసి 7:30కే లాగిన్ అయిపోవాలి. ఆఫీస్ వర్క్ అనేది 7:30కి స్టార్ట్ అయిపోతుంది. సో నేను మ్యాక్సిమం ఫాలో అయ్యేది ఏంటి అంటే, క్విక్గా అయిపోయే రెసిపీసే చూసుకుంటానండి. నా డే ఆఫ్లో కానీ వీకెండ్స్ కానీ మాత్రమే నేను కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ కానీ అట్లాంటివి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. పూరి కానీ చపాతీ కానీ సమ్ అదర్ ఏదన్నా డిఫరెంట్ రెసిపీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటాను. బట్ 7:30కి లాగిన్ అయిపోతే ఆబ్వియస్లీ నాకు ఆకలి అవుతుంది కదా. సో అందుకనే ముందు నేను ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు ఏంటి అంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అండి వెన్ కంపేర్ టు అదర్ బ్రెడ్స్. సో అందుకనే మ్యాక్సిమం బ్రౌన్ బ్రెడ్డే ఉంటుంది మా ఇంట్లోని. అండ్ నేను ఇక్కడ ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇట్లాగా సర్కిల్ లాగా చేసి ఇట్లాగా ఎగ్ అనేది డ్రాప్ చేశాను కదా. సో పిల్లలు కూడా బ్రెడ్ తినని వాళ్ళకి ఇట్లాంటివి డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఏంటి అంటే నేను మా ఫ్యామిలీలో కూడా కొంతమంది పిల్లల్ని చూస్తున్నాను. కొంతమంది బ్రెడ్ అస్సలు తినరు, కొంతమంది ఎగ్ అస్సలు తినరు. అలా తినలేని వాళ్ళకి ఎస్పెషల్గా ఏంటి అంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి. మనం వాళ్ళ ఐస్కి అట్రాక్టివ్గా కనిపించేలా చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళు అట్రాక్ట్ అయ్యి అట్లీస్ట్ తినడానికి ఇష్టపడతారన్నమాట. సో ఇక్కడ కూడా నేను కూడా అంతేనండి. హ్యూమన్స్ కదా, రోజు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే నేను చక్కగా అట్లాగా హోల్లా చేసుకొని ఒక కప్తో ఇట్లాగా ఎగ్ అనేది వేసేసుకొని కొంచెం పెప్పరు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని 2 sides రోస్ట్ చేసుకొని తింటే అబ్బా అసలు మార్నింగే నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఇలాంటివి ఏంటి అంటే నాకు ముందు చేసే వాటికంటే తింటున్నప్పుడు ఆ ఎంజాయ్మెంటే వేరేగా ఉంటుంది అన్నమాట. సో వన్స్ మార్నింగ్ ఎప్పుడైతే మనం ప్లెంటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదు సాటిస్ఫైడ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తే ఆ రోజంతా సూపర్ ఉంటుంది. సో వన్స్ ఈ బ్రేక్ఫాస్ట్ ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాక హ్యాపీగా తినేసి నా ఆఫీస్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాను. హలో అండి. సో ఇప్పుడే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట ఆఫీస్ వర్క్ నుండి కుకింగ్ చేయడానికి. సో ఫాస్ట్గా చేసేయాలి. సో ఫాస్ట్గా అయిపోయే కర్రీ సెలెక్ట్ చేసుకున్నాను. అదేంటి అంటే ఎండు రొయ్యలతో కర్రీ మాట. సో నా స్టైల్లో ఎట్లా కుక్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. టైం కొంచెమే ఉంది కాబట్టి ఫాస్ట్గా కూడా కుక్ చేసేసేయాలి. అండ్ ఈ వాసన చాలా మందికి పడదు. సో అలా వాసన రాకుండా వాళ్ళు కూడా తినేలాగా చేయాలి అనేది నేను ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇవన్నీ ఎక్కడి నుండి తెచ్చుకున్నాను అంటే, నేను మా ఊరు వెళ్ళాను కదండి, అక్కడ మాకు సీ ఫుడ్ అనేది చాలా బాగా జరుగుతుంది. స్పెషల్లీ ఈ ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఇట్లాంటివన్నీ బాగా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇయర్ అంతా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, అస్సలు పాడవు. సో అందుకనే ఈరోజు ఈ స్పెషల్ చేయబోతున్నాను అనమాట. సో నేనైతే కుకింగ్ కొంచెం కట్ చేసి చాప్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో ఫాస్ట్గా మీతో షేర్ చేసేస్తాను, చూసేసేయండి. చలో. సో మీలో ఎంతమందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ ఇష్టం అయితే. అండ్ మీరు ఎలాగా చేస్తారు అనేది కూడా షేర్ చేసుకోండి. నాకు కానీ మా హస్బెండ్ కానీ చాలా ఇష్టం మాట. అండ్ దట్టు ఏంటి అంటే ఇక్కడ హైదరాబాద్లో దొరికేవి అంత నచ్చవు నాకు, ఎందుకంటే కొంచెం ఇసుక అనేది ఉంటుంది, అంత క్వాలిటీ కూడా బాగోదు. సో అందుకని నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే మంచిగా కొన్ని మంత్స్కి సరిపడవన్నీ తెచ్చుకుంటాను అనమాట. అండ్ ఇవి చాలామందికి స్మెల్ కూడా ఇష్టం ఉండదు. అలా స్మెల్ రాకుండా కర్రీ ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేనైతే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. మనం ఎప్పుడన్నా సరే ఇలా ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఇట్లాంటివి డ్రై ఐటమ్స్ కుక్ చేసేటప్పుడు మనము డ్రింకింగ్ వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కొంచెం
కొంచెం ఆయిల్‌లో షాలో ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఆ షాలో ఫ్రై చేసేటప్పుడు మనం కొంచెం వెల్లుల్లి అండ్ దాల్చిన చెక్క వేసుకుంటే అసలు స్మెల్ అనేది అస్సలు రాదన్నమాట మనం ఫ్రై చేస్తున్నప్పుడు. నాకు ఈ విషయం చెప్తుంటే ఒక ఫన్నీ థింగ్ అనేది గుర్తొస్తుంది. ఇలాగే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా నా చేత తెప్పించుకుంది ఊరు వెళ్ళినప్పుడు. పాపం ఫస్ట్ టైం వండడం అంట. సో ఇట్లాంటి లైక్ చిన్న చిన్న టిప్స్ ఏం ఫాలో అవ్వకుండా జనరల్లీ నార్మల్గా వాష్ చేసేసి మామూలుగా కర్రీ చేసేస్తే ఫుల్ అపార్ట్మెంట్ అంతా స్మెల్ వచ్చిందంట. అసలు అందరూ పాపం అడిగారంట, చాలా ఎంబ్రాస్డ్గా ఫీల్ అయిందంట. సో అపార్ట్మెంట్లో కూడా ఇట్లాంటి థింగ్స్ జరిగినప్పుడు కొంచెం ఫీల్ అవుతుంటాం కదా. సో తనకు కూడా ఏంటి అంటే లైక్ చిమ్నీ అట్లాంటివి లేదు, మాడ్యులర్ కిచెన్ ఏం కాదు, ఈవెన్ మాకు కూడా చిమ్నీ అనేది లేదు. సో అందుకనే ఈ టిప్స్ అనేవి చెప్తున్నాను అనమాట. సో ఇట్లా మనము చేసుకుంటే అసలు స్మెల్ అనేది రాదు. సో నేను ముందుగానే చెప్పాను కదండి, నేను ఆల్రెడీ చాప్ చేసేసి ఉంచేసుకుంటాను. లైక్ కొంచెం కొంచెం వర్క్ మేనేజ్ చేసుకుంటాను. అండ్ చాలామంది మీలో నాకు చాలాసార్లు చాలా కమెంట్స్, చాలా మెయిల్స్, ఇన్స్టాలో పింగ్లు ఎప్పుడు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మీరు యూట్యూబ్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారండి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అని చెప్పేసి. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ అనేది ఉండాలి అండ్ లేజినెస్ అనేది కొంచెం ఉండకూడదు అన్నమాట. ఎందుకు అంటే మనం ఇప్పుడు డిలే చేస్తే వర్క్ అనేది మళ్ళీ మనకే బర్డెన్ అవుతుంది. నేను అదొక్కటే ఫాలో అవుతాను అనమాట. కొద్దిసేపు ఆ లేజినెస్ ఏంటి అంటే తర్వాత టైం అనేది తినేస్తుంది. నాకెందుకో అది నచ్చదు. సో అందుకనే మ్యాక్సిమం యాక్టివ్గా ఉండడానికే చూస్తాను. యాక్టివ్గా ఎప్పుడు ఉంటాము, మనం ఎప్పుడైతే మంచి ఫుడ్ తీసుకుంటున్నామో, మంచి బ్రేక్ఫాస్ట్ తింటున్నామో, మంచి హెల్తీ ఫుడ్స్ కానీ జ్యూసెస్ కానీ అట్లాంటివి తింటామో ఆబ్వియస్లీ మన హెల్త్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ అనేది తాగుతూ ఉండండి, హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి మీ బాడీని. సో చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. సో ఇదే కారణం అండి, నేను ఎప్పుడు లైక్ లేజీగా అయితే ఉండను మ్యాక్సిమం. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది, అరే ఇది చెయ్యాలా, ఇది తుడవాలా, ఇది క్లీన్ చెయ్యాలా అని చెప్పేసి. బట్ మళ్ళీ వెంటనే నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే, నేను ఇప్పుడు పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ చేయాల్సింది నేనే కదా. సో అదేదో కొంచెం ఓపిక తెచ్చేసుకొని ఇప్పుడు చేసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడు పాయింట్ అనేది ఐటరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట నా మైండ్లో. చూసారా, ఇలా నేను కర్రీ వండుతా నా ల్యాప్టాప్ అయితే కౌంటర్ టాప్ మీద పెట్టేసుకొని మేనేజ్ చేసుకుంటాను. నాకు బెస్ట్ నచ్చింది ఏంటి అంటే నా కిచెన్ మాట. ఎల్ షేప్ అవ్వడం వల్ల ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాను అంటే, అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏంటి అంటే వేరే లైక్ రూమ్ లాగా స్లాట్ వచ్చి ఉంటే కనుక నేను అటు తిరిగి ఇటు తిరిగి నాకు ఏదో పెద్ద వాకింగ్ ఎక్సర్సైజ్ లాగా అవుదును. బికాజ్ ఎల్ షేప్ కిచెన్ కాబట్టి నాకు కౌంటర్ టాప్ మీద మంచిగా ల్యాప్టాప్ పెట్టేసుకొని కుకింగ్, ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం వెంటనే కూర అనేది కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా ఉండాలి అంటే మళ్ళీ ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి మళ్ళీ అట్లా కూర్చొని వేరే రూమ్ నుంచి అటు ఇటు షఫుల్ అవుతూ ఉంటే నా బుర్ర నిజంగానే పాడైపోయి ఉండేదేమో. సో అందుకనే ఎవరైనా కొత్తగా ఇల్లు ప్లాన్ చేసుకునేటప్పుడు అండ్ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ మంచిగా మీ కిచెన్ అనేది మీకు తగ్గట్టుగా డిజైన్ చేయించుకోండి. దానివల్ల తర్వాత వచ్చే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. సో చూసారా, నా ఎల్ షేప్ కిచెన్ వల్ల ఏంటి అంటే నాకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడే మంచిగా వర్క్ చేసుకుంటూ కొంచెం డిస్టెన్సే కాబట్టి కొంచెం అట్లా కూర కలిపేసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇందులో చాలామంది చాలా డిఫరెంట్గా చేస్తారండి. నేనైతే ఏంటంటే టమాటోస్ వేసి చేశాను అండ్ కొంచెం ఏంటి అంటే బిర్యానీ ఆకు కూడా వేసాను. మీరు ప్రాసెస్లో చూసే ఉంటే తెలుస్తుంది. ఆ బిర్యానీ ఆకు వేయడం వల్ల కూడా మనకి స్మెల్ అనేది రాదు. అండ్ కొంతమంది చాలా డిఫరెంట్గా ట్రై చేస్తారు. లైక్ కొంతమంది ఏంటి అంటే గోంగూర వేసి వండుకుంటారు, కొంతమంది కొంచెం చింతపండు దాన్ని పులుసు కూడా కొంచెం వేసుకుంటారు ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి. నేనైతే ముందే చెప్పాను కదా, సింపుల్గా అయిపోవాలి, పెద్ద హడావుడిగా ఉండకూడదు నా లంచ్ అనేది.
సో ఇట్లా టమాటో వేయడం వల్ల కూడా మనకి ఈ ఎండు రొయ్యల నుండి వచ్చే స్మెల్ కూడా ఎక్కువ రాదు మాట. అండ్ ఇట్లా కొంచెం టమాటో పుల్లగా ఉండి రొయ్యలు అనేవి కొంచెం మనం ఫ్రై అనేది చేసాం కదా, అది తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఏంటి ఆలస్యం, ఇంకా లంచ్ చేసేయడమే. సో నేనైతే చాలా ఫాస్ట్గా చేసేస్తాను. ఆఫీస్ వర్క్ జస్ట్ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ బ్రేక్ తీసుకొని, లంచ్ బ్రేక్ మేము కర్రీ వండేసిన వెంటనే తినేయడానికే ట్రై చేస్తామండి. ఎందుకు అంటే నాకు డిలే చేస్తే మళ్ళీ అస్సలు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆఫీస్ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల తినడానికి కూడా ఒక్కొక్కసారి స్కోప్ ఉండదు. సో అందుకనే వన్స్ ఫుడ్ ఫినిష్ అయిపోయిన వెంటనే, కర్రీ రైస్ ఫినిష్ అయిపోయిన వెంటనే తినేస్తాం అన్నమాట. సో అది మా లంచ్ ప్లాన్. సో కుకింగ్ అయితే అయిపోయింది. ఏం కర్రీ చేశాను, ఎట్లా చేశాను అనేది చూపించేశాను కదా. సో ఈ లోపు ఏంటి అంటే నాకు ఒక మంచి ఫుడ్ ప్యాకింగ్ అనేది వచ్చింది. అదేంటి అంటే ఇలా వచ్చింది నాకు. సో కోనసీమ విందు నుండి నాకు ఒక ఫుడ్ ప్యాకింగ్ అయితే వచ్చింది. ఈ కోనసీమ విందు స్టార్ట్ చేసింది ఎవరో కాదండి, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మాట. ఆమె నేమ్ వచ్చేసి అను గారు. రీసెంట్గా ఆమె ఇట్లాగా స్మాల్ బిజినెస్ కింద స్టార్ట్ చేసుకున్నారు. సో ఈ కోనసీమ విందులో మీకు ఏం దొరుకుతాయి అంటే లైక్ నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ అండ్ ఇంకా కొన్ని ఆథెంటిక్ సీ ఫుడ్ డిషెస్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మీకు డెలివరీ అనేది చేస్తారన్నమాట. సో ఆమె అయితే నాకు ఇది పంపించారు. ఇందులో వచ్చేసి నాకు చికెన్ పికిల్ ఒకటి, ప్రాన్ పికిల్ ఒకటి పంపించారు. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో అని. సో నేనైతే ఖచ్చితంగా ఈరోజు లంచ్లో టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. అండ్ ఈ వీడియో ద్వారా కూడా అను గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ మీ దిస్ అండి. మీ బిజినెస్ ఇంకా మంచిగా గ్రో అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఎవరైనా ఒకవేళ నాన్ వెజ్ పికిల్స్ కానీ, వెజ్ పికిల్స్ కానీ, ఇలాంటి సీ ఫుడ్ డిషెస్ కానీ ఆర్డర్ చేయాలనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ ఆర్డర్ చేయాలి అనుకున్న వాళ్ళు కాస్ట్ అది చూసి ఆర్డర్ చేసుకోండి. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించినాయి కాస్ట్లన్నీ. అండ్ ఇంట్లో మంచి సేఫ్టీ అండ్ హైజీనిక్ ప్రికాషన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ లవ్ తిను ప్రిపేర్ చేస్తున్నారు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకొక నా తరపున రిక్వెస్ట్ ఏంటి అంటే నా సబ్స్క్రైబర్స్ అందరి కోసము ఇట్లాంటి స్మాల్ బిజినెస్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చాలా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకి ప్రమోషన్స్ అక్కర్లేదు, లైక్ మార్కెటింగ్ అనేది అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ గ్రో అయి ఉంటారు కాబట్టి. సో ఇట్లాంటి చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా 10 మందికి ఉపాధి కల్పించడానికి వీలవుతుంది అన్నమాట. సో హోప్ మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేసిన తర్వాత ఆర్డర్ చేయాలి అనుకుంటే తనని కాంటాక్ట్ చేయండి. అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాము. చలో. కరెక్ట్గా మా లంచ్ టైంకి పంపించారు అను గారు. థ్యాంక్ యూ అండి. ఎందుకు అంటే మిస్ అయిపోయి ఉండేవాళ్ళమేమో ఒకవేళ కొంచెం టైం అనేది అటు ఇటు అయినా సరే. సో ప్యాకింగ్ అయితే చాలా సూపర్బ్గా ఉందండి. నేను అసలు చాలా పికిల్స్ ట్రై చేశాను, లైక్ వాసవి స్వగృహ కానీ, సమ్ అదర్ కానీ. మా ఇంటి దగ్గరలో ఉండే చాలా రకాలైన పికిల్స్ మేము ఎప్పుడూ తెచ్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే నాకు అంత పెట్టే అంత టైం లేదు. ఎవరన్నా ఇంట్లో చేసి పంపిస్తే నేను తీసుకొచ్చుకుంటాను అనమాట ఊరు వెళ్ళినప్పుడు. సో ప్యాకింగ్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ ఆయిల్ స్పిల్ అవ్వడం కానీ, ఆ కవర్ మీద పడడం కానీ ఏం అవ్వలేదు. మంచిగా జిప్ లాక్ టైపు అవుటర్ కవర్ ఇచ్చారు, లోపలేమో ఇట్లాగా పాలిథిన్ కవర్ లాగా ఇచ్చారు. అండ్ సఫిషియంట్ ఆయిల్ అనేది వేస్ట్ చేశారన్నమాట. అంటే పచ్చడికి ఎంత కావాలో అంత తగ్గట్టుగా ఆయిల్ అనేది వాడారు. అండ్ ఫ్రెష్గా చేసిన పికిల్ ఏమో ఎంత బాగుందంటే నాకు ఓపెన్ చేస్తున్నప్పుడే ఆ స్మెల్ అనేది చాలా చాలా టెంప్టింగ్గా అనిపించింది అన్నమాట.
సో ఆల్రెడీ నా రైస్ అనేది అయిపోయింది కాబట్టి ముందు నేను చేసిన కర్రీ కంటే ఈ పికిల్ వేడి వేడి అన్నంలో కలిపేసుకొని తినేసి మా హస్బెండ్ నేను తినేసాం అన్నమాట. సో అంత టెంప్టింగ్గా అనిపించింది టేస్ట్ కానీ ఆ కలర్ కానీ. నాకైతే ప్రాన్స్ అంటే చాలా ఇష్టము. సో నేనైతే ప్రాన్ పికిల్ చూసారా వేడి వేడి అన్నంలో మంచిగా ఇట్లా నాకు బౌల్లో కలుపుకొని తినడం అలవాటు అన్నమాట. సో ఇట్లాగా కలుపుకొని తిన్నాను. నాకైతే ఈ పచ్చడి ఇట్లా కలుపుకుంటున్నప్పుడు నా చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అప్పట్లో ఏంటంటే సమ్మర్ అంటేనే పచ్చడి పెట్టిన వెంటనే చక్కగా ఒక పెద్ద ప్లేట్లో మా నాన్నమ్మ ఏం చేసేది అంటే మంచిగా కలిపి పిల్లలందరినీ కూర్చోబెట్టి అట్లా ముద్దలు చేసి పెట్టేదన్నమాట. అసలు చాలా చాలా మిస్ అవుతున్నా చైల్డ్హుడ్ డేస్ అన్నిటిని మళ్ళీ గుర్తు చేశారు అనువు గారు తన పికిల్స్ పంపించి. అంత ఫ్రెష్ ఫ్లేవర్ ఉంది మాట. ఎప్పుడన్నా సరే పికిల్ అయినంటే కలుపుకున్న టేస్ట్ ఒకలాగా ఉంటుంది. నాకు కానీ మా హస్బెండ్కి కానీ చాలా చాలా టేస్టీగా అనిపించిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయండి, తనని కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా, నేనైతే టేస్ట్ చేసేసానండి. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ ఫ్లేవర్ కానీ లైక్ పికిల్స్లో ఉండే ఆ స్పైసెస్ కానీ చాలా బాగుంది. నోటికి టేస్ట్ చేస్తుంటే అసలు మౌత్ వాటరింగ్ మాట. నాకైతే ఫుల్ కుష్. అండ్ చాలా చాలా బాగుంది అండ్ చాలా కమ్మగా అనిపించింది. సో నేను తనకు వెంటనే మెసేజ్ చేస్తే చెప్పారు గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేశానండి, అందుకే ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందని. చాలామంది ఏంటంటే నార్మల్ ఆయిల్ యూస్ చేసేస్తారు కదా, కానీ తిన పికిల్స్ అన్నిటిలోని గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తారంట. ఎందుకంటే హెల్త్కి మంచిది అని చెప్పేసి. నిజంగా గ్రౌండ్నట్ ఆయిల్ చాలా మంచిది హెల్త్కి. సో అందుకనే ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది అన్నమాట తింటుంటేనే. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట ఈ పికిల్స్కి. సో ఎవరైనా లైక్ ఆర్డర్ చేయాలి అనుకుంటే తన ఇన్స్టా పేజ్ని కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఫుల్ ఖుష్. అను గారు కీప్ అప్ ద గుడ్ వర్క్, చాలా బాగుంది టేస్ట్, ఇట్లానే మంచిగా చేస్తూ ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు మా లంచ్ అయితే హెవీగా అయ్యిందనే చెప్పుకోవాలి. సో దాన్ని రీప్లేస్ చేయాలంటే మేము మ్యాక్సిమం లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో అందుకనే ఈ రీప్లేస్మెంట్ అనేది. నేను అయినా చాలా వీడియోస్లో మీతో చెప్పే ఉన్నాను లైక్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, హైడ్రేటెడ్గా ఉండాలి. దట్టు ఎస్పెషల్లీ సమ్మర్లో ఏంటి అంటే మనం సాలిడ్ ఫుడ్స్ కంటే ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటే స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అన్నమాట, హెల్త్ ఇష్యూస్ అనేవి. సో అండ్ నాకు వచ్చిన ఇంకొక చిక్ ఏంటి అంటే మా హస్బెండ్ ఫ్రూట్ లాగా పెట్టి ప్లేట్లో పెడితే అస్సలు తినరు అన్నమాట. సో దాన్ని కాంపన్సేట్ చేయాలంటే నేను ఇట్లాగా జ్యూసెస్ తీసి ఇవ్వాలి, జస్ట్ లైక్ ఏ కిడ్ మాట. నేను ముందే చెప్పాను కదండి, వాళ్ళకి నచ్చినట్టు ఫస్ట్ కొంచెం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు ఒక ట్రాక్లోకి వస్తారన్నమాట. సో నేను కూడా ఇక్కడ అట్లానే చేస్తున్నాను. తనకి నచ్చిన విధంగా చేసి పెడితే అట్లీస్ట్ ఏది తినకుండా ఉండే కంటే అట్లీస్ట్ ఏదో ఒక రూపంలో ఈ ఫ్రూట్ అనేది వెళ్తుంది కదా అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. సో ఈ జార్స్ కూడా లింక్ వచ్చేసి నేను నా కిచెన్ టూర్లో చూపించాను, ఒకసారి నా కిచెన్ టూర్ కూడా చెక్ చేయండి. అందులో ఈ గ్లాస్ జార్స్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇంకా నేనైతే మళ్ళీ ఇట్లాగా జ్యూస్ తాగేస్తే బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవాల్సిందే. జనరల్లీ నేను బ్రేక్ఫాస్ట్ చేసాక తీసుకుంటాను జ్యూస్ కానీ, లేదు అంటే ఏదన్నా వాటర్ కానీ, ఏదన్నా లెమన్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ అట్లాంటివి. బట్ ఈరోజు కుదరలేదు కాబట్టి లంచ్ అయినా ఒక 1-2 అవర్స్కి ఇట్లాగా జ్యూస్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. సో నా ఆఫీస్ వర్క్ వచ్చేసి 3:30-4 అట్లాగా ఉంటుందండి. సో మళ్ళీ నాకు ఆకలి వేయకుండా ఉండాలి అంటే నా పొట్టకి కొంచెం ఇట్లాంటి లిక్విడ్స్తో ఫిల్ చేయాలన్నమాట. సో దట్ నేను కూడా టైర్డ్ అవ్వకుండా ఉంటాను. కిచెన్ పని చేసి మళ్ళీ లంచ్ చేసి టైర్డ్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం బూస్టప్ లాగా మాట. ఇది కూడా నా హెల్త్కి. సో నేనైతే నా ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి నిజంగా చెప్తున్నానండి, తినడానికి కూడా టైం ఉండదు. నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటి అంటే మీకు వీడియోస్లో ఓన్లీ పాజిటివిటీని
మాత్రమే చూపిస్తున్నాను. దీని వెనకాల కూడా చాలా కష్టం ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు కుక్ చేయడానికి కూడా టైం ఉండదు. సో అవి చూపిస్తే మీకు బాగోదు కదా, మీరు కూడా డల్ అయిపోతారు, మీరు కూడా పెద్దగా ఇన్స్పైర్డ్గా ఏం తీసుకోరు. సో అట్లాంటి రోజులు ఉంటాయి, ఇట్లాంటి సాఫీగా వెళ్ళే రోజులు కూడా ఉంటాయి. సో ఏదన్నా సరే ఇష్టంతో చేయండి మీ వర్క్, ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుంది అన్నమాట. హలో అండి, ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, మా స్నాక్స్ టైం మాట. మై హస్బెండ్ డిమాండెడ్ ఫర్ ఏ పావ్ బజ్జీ మాట. సో ఆల్రెడీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి పావ్ బజ్జీ రెసిపీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ. సో ఇంకా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి నేను యాక్చువల్లీ ఏంటి అంటే బయట సూపర్ మార్కెట్ నుండి పర్చేస్ చేశాను. లైక్ 20 రూపీస్ 30 రూపీస్ అట్లా ఉంటాయి. అండ్ తక్కువ ఖర్చుతో చాలా యమ్మీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట వచ్చిన ఫ్లేవర్ లాగే వస్తుంది మనకి. అండ్ ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ స్నాక్స్ మాట. సో ఇంకా నేనైతే ప్రిపేర్ చేయబోతున్నాను, మీకు చూపించాలనుకున్నాను. సో అందుకనే కొంచెం వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా చూసేసేయండి ఎలా ప్రిపేర్ చేస్తాను నా స్టైల్లో అనేది. చలో. సో పావ్ బజ్జీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు 3:30కి ఆఫీస్ అవుతుంది కదండి. నేనైతే కంప్లీట్గా 1.5 అవర్ రెస్ట్ తీసుకుంటాను. స్నాక్స్ టైం వచ్చేసి either 5:30 ఆర్ 5కి అట్లాగా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి రెడీ టు కుక్ స్నాక్స్ ఉంటాయి కదా, లైక్ పాప్కార్న్ అట్లాంటివి చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేయాలి అనిపించినప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే అన్నీ చాలా సింపుల్గా దొరికే ఐటమ్సే, మన కిచెన్లో కంపల్సరీ ఉండే ఐటమ్సే. ఓన్లీ పావు ఒక్కటే మనం స్పెషల్గా కొనుక్కోవాలి అంతే. అండ్ దట్టు ఏంటంటే మా హస్బెండ్ కొంచెం స్పెసిఫిక్గా ఉంటారండి, కొన్ని వెజిటేబుల్స్ అనేవి తినడానికి ఇష్టపడరన్నమాట. సో తన కోసం తినేలా చెయ్యాలి అంటే నేను ఇలాంటి రెసిపీస్ ద్వారా తనకి ఆ వెజిటేబుల్స్ అనేవి అందిస్తూ ఉంటాను అనమాట. క్యారెట్ అండ్ బీన్స్ తను అస్సలు కర్రీస్లా వండితే అస్సలు తీసుకోరన్నమాట. సో తనకి ఆ నోటికి ఆ టేస్ట్ తెలియకుండా ఇంక్లూడ్ చేయాలి అంటే ఇట్లాంటి పావ్ బజ్జీ రెసిపీ నాకు పర్ఫెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఇందులో కొంచెం బాయిల్ చేసేసి స్మాష్ చేసేస్తాం కదా, దానివల్ల ఏంటి అంటే తనకి ఆ వెజిటేబుల్ తింటున్నాను అనే బాధ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం ఏంటి అంటే టేస్టీగా ఉంటుంది, పావుతో పాటు తింటాం కాబట్టి తను హ్యాపీగా తినేస్తారు. సో మీరు కూడా మీ కిడ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇట్లాగా క్యారెట్ తినకపోవడం, బీన్స్ తినకపోవడం ఇట్లాంటివి ఉంటే ఏదో ఒకటి కిచిడీలా కానీ, లేదు అంటే ఇట్లాగా పావ్ బజ్జీ రెసిపీలా కానీ ఏదో ఒకటి అందులో మిక్స్ చేసి ఇవ్వండి. ఎందుకు అంటే క్యారెట్స్ బీన్స్లో మల్టీ వైటమిన్స్ చాలా ఉంటాయి, అవి హెల్త్కి కూడా చాలా మంచిది మాట. ఈ పావ్ బజ్జీ చేస్తున్నప్పుడు అయితే నాకు మస్తు మా ఆఫీస్ గుర్తొచ్చింది. ఎందుకంటే మా ఆఫీస్ క్యాంటీన్లో పావ్ బజ్జీ రెసిపీ పావ్ బజ్జీ చేసే ఒక అవుట్లెట్ ఉంటుంది అన్నమాట. ఆ అన్న అయితే అసలు మస్తు అంటే మస్తు చేస్తారు అసలు. నిజంగా అసలు చాలా సీరియస్గా కొన్ని స్నాక్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా మిస్ అవుతున్నాను ఆఫీస్ క్యాంటీన్లో. సో మళ్ళీ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తామో, ఎప్పుడు నేను పావ్ బజ్జీ తింటానో. సో ఈలోపు అయితే నా అంతటి నేను పావ్ బజ్జీ చేసుకొని తినడమే. సో ఇట్లా పావు అవి మనకి దొరుకుతాయండి, బిగ్ బాస్కెట్లో దొరుకుతాయి, లేదు అంటే ఏదన్నా జనరల్ స్టోర్స్లో అవి దొరుకుతాయి. కొంచెం ఆ వాసన అది స్మెల్ పోవాలి, పచ్చి వాసన అంటే కొంచెం మనం బటర్ వేసుకొని కొంచెం రోస్ట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో గ్రేవీ కూడా వచ్చేసి మీ కన్సిస్టెన్సీ మీకు ఎట్లా నచ్చుతుందో అట్లా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. పావ్ బజ్జీకి మెయిన్గా కావాల్సింది పావ్ బజ్జీ మసాలా. మనకి ఎవరెస్ట్ కంపెనీది కానీ ఎంటీఆర్ కానీ అట్లా ఉంటాయి, ఏదో ఒకటి తెచ్చి రెడీగా పెట్టుకోండి ఇట్లాంటివి చేయాలి అనుకున్నప్పుడు. అది మిక్స్ చేస్తేనే చాలా టేస్టీ అనిపిస్తుంది, బయట టేస్ట్ లాగే వస్తుంది. నేనైతే ఇంకా మా పావ్ బజ్జీ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారా. బయట తినేటట్లుగానే ప్లేట్ అనేది ప్రిపేర్ చేశాను కదా. సో మేమైతే ఇంకా హ్యాపీగా కాసేపు అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజులో ఏమేమి జరిగినాయి ఏంటి ఆఫీస్ వర్క్, ఎందుకంటే మేము ఇద్దరం డిస్కస్ చేసుకోవడం అలవాటండి. లైక్ ఆఫీస్ వర్క్లో ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా, లేదు అంటే ఎట్లా ప్లాన్ చేసుకుందాము, ఏంటి మీటింగ్స్ ఏంటి, కెరియర్ ఎలా వెళ్తుంది, ఇంకా ఏమన్నా నేర్చుకోవాలనుకుంటున్నామా ఫర్దర్గా, లైక్ కొన్నిసార్లు సర్టిఫికేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగా అన్నీ డిస్కస్ చేసుకుంటాము ఆ స్నాక్స్ టైంలోనే. ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకేంటి మీకు తెలిసిందే కదా, వీడియో షూట్ చేసుకోవడం,
వీడియో ఎడిటింగ్ చేసుకోవడం. సో ఇదండి నా లైఫ్లో ఒకరోజు. హోప్ ఈ వీడియో ద్వారా మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్ టిప్స్ కానీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇంకా నా నుండి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒకటే పాయింట్ అండి. లైక్ మీరు ఏ వర్క్ చేసినా సరే ఇష్టంతో చేయండి, ప్యాషన్గా చేయండి. ఖచ్చితంగా ఆ వర్క్లో సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ తప్పక వస్తుంది. సో స్టే ట్యూన్డ్ మోర్ ఫర్ మై వీడియోస్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.